అందరికీ శనార్థులు. మన మార్నింగ్ ముచ్చట ప్రోగ్రామ్కి స్వాగతం. పొద్దుగల లేవంగానే మంచి చాయ్ తాకుండా మన మార్నింగ్ ముచ్చట వింటే గా మజాయే వేరుంటుంది కదా. గియాల మన ప్రోగ్రాంలో మస్తు ముచ్చట్లున్నాయి. టైం వాల్యూ తెలవాలన్నా, ఒంటికి గట్టితనం కావాలన్నా, అసలు మన గడ్డ మీదున్న చరిత్ర తెలవాలన్నా మేం చెప్పే ముచ్చట్లు మంచిగా వినాలి. ఎక్కడికి పోకుండ్రి, ఒక్కొక్కడికి ముచ్చట చూస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. మరి లేట్ చేయకుండా గియాల్ది మన ముచ్చట్లను మొదలెడదామా? గియాల మనం అంతా గర్వంగా ఒక ముచ్చట గురించి చెప్పుకోబోతున్నాం. ఇక గియాల మన ఇంట్లో ఉండే ముసలవ్వలు, తాతగారులు అంటే మన వయోవృద్ధుల గురించి ఒక్క ముచ్చట చెప్పుకోవాలి. అసలు మన ఇల్లు పచ్చగా ఉందంటే, మన కుటుంబానికి ఒక నమ్మకం ఉందంటే అది ఇంటి పెద్దల ఆశీర్వాదమే కదా. మనం ఏ కష్టం వచ్చినా తాత ఉన్నాడు, అవ్వ ఉంది అని ధైర్యంగా ఉండేటోళ్ళం. కానీ గియాల కలకాలం కష్టపడి మనల్ని సాధిన గా పెద్దగాలని కొంతమంది పక్కన పడేస్తున్నారు. అందుకే వాళ్లకు తోడుగా నిలవాలని, వాళ్ళ త్యాగాలను యాద చేసుకుంటా గౌరవించుకోవాలని గియాల అంటే ఆగస్టు 21న ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ముసలితనంలో వాళ్ళకు కావాల్సింది పైసలు కాదండి, మన ప్రేమ, పలకరింపు, సాయం మాత్రమే. కాబట్టి మన ఇళ్లలో ఉండే వృద్ధులను ప్రేమగా చూసుకోండి. ఇక ఈ ముచ్చట్లతో మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూసేద్దాం పాండి. క్వశ్చన్ ప్లీజ్. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, పురాణ కథనం ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరికి సూచించింది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ని నేను చెప్తున్నాను. ఆప్షన్ ఏ సావిత్రికి, ఆప్షన్ బి చారుమతికి, ఆప్షన్ సి అనసూయకి, ఆప్షన్ డి అరుంధతికి. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. చూస్తూనే ఉండండి మన మార్నింగ్ ముచ్చట్లు. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మన ఇండ్లల్లో పండుగ వాతావరణం, సందడి మామూలుగా ఉండదు కదా. ఈ ఆగస్టు 21న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన, పవిత్రమైన వరలక్ష్మి వ్రతం పండుగ వచ్చింది ముందటికి. మరి ఈ రోజుని అందరూ భక్తి శ్రద్ధలతో ఎలా జరుపుకుంటారో ఒకసారి వివరంగా చూసిద్దాం తాండ్రి. ఇక సకల శుభాలను, ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రావణ లక్ష్మి ఇంటింటికి వచ్చే వేలాయే. ముత్తైదులందరికీ, మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మన పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఇల్లు ఓ గుడిలా మారిపోతుంది. గుమ్మాలకి పచ్చని తోరణాలు, ముంగిట్లో ముత్యాల ముగ్గులు, ఇంట్లో ధూపదీప నైవేద్యాల సువాసనలు, అబ్బో గా సందడే వేరు, గా పండుగ కలే వేరు. అష్టలక్ష్ములకు స్వరూపమైన గా వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు పూజించుకోవడం మన సాంప్రదాయం. మరి గా పవిత్రమైన రోజున అసలు పూజ ఎట్లా చేసుకోవాలి, గా తల్లిని ఎట్లా అలంకరించుకోవాలి, తోరం ఎట్లా కట్టుకోవాలి, గీ విశేషాలన్నీ ఇప్పుడు ముచ్చటించుకుందాం. ఇక ప్రతి ఇంట పొద్దున్నే లేచి తల స్నానాలు చేసి కొత్త చీరలు కట్టుకొని మన ఆడబిడ్డలు ఎంతో భక్తితో రెడీ అవుతారు. బియ్యం పిండితో వేసిన ముగ్గు మీద పీఠం వేసి కలశం పెట్టి కొబ్బరికాయపై అమ్మవారి రూపును బాగా ముస్తాబు చేస్తారు. పసుపు కుంకుమలు, కలువ పూలు, మల్లెపూలతో గా తల్లిని అలంకరిస్తుంటే సాక్షాత్తు గా లక్ష్మీదేవి దిగి వచ్చినట్లే ఉంటది. 9 గ్రంథులు అంటే 9 ముడులు ఉన్న తోరం ముంజేతికి కట్టుకొని గా తల్లి దివ్య చరిత్రను కథగా చెప్పుకొని వినడంలో ఉండే ఆనందమే వేరు. ఇక నైవేద్యాల విషయానికొస్తే అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం, పూర్ణం బూరెలు, పులిహోర, దద్దోజనం, చల్మిడి, వడపప్పు గిట్లా రకరకాల పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు. పూజ ముగిసినాక అసలైన సందడి మొదలవుతుంది. పక్కింటోళ్లను, ఎదిరింటోళ్లను, చుట్టాలను పిలిచి పేరంటం పెడతారు. అమ్మోరు నీకు సకల సౌభాగ్యాలు ఇయ్యాలి చెల్లెమ్మ అని దీవిస్తూ తాంబూలం, వాయినాలు ఇచ్చుకుంటారు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇక గా పసుపు కుంకుమలు పంచుకోవడంలో మన మనుషుల నడుమ ఉండే అనుబంధం, ప్రేమ ఎంతో అద్భుతమైనవి. కట్టాలను తొలగించి సిరి సంపదలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చే వరలక్ష్మి తల్లి చల్లని చూపు మన తెలంగాణలోని ప్రతి కుటుంబం పైన, ప్రతి ఆడబిడ్డ పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూస్తుండ్రు కదా, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే ఈ శుక్రవారం నాటి వరలక్ష్మి వ్రతం విశేషాలేందో. ఆ లక్ష్మీదేవి చల్లని చూపులతో మన అందరి ఇండ్లల్లా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ నిండి ఉండాలని ఆ లక్ష్మీదేవిని వేడుకుందాం.
ఇక ఈ లోకంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, చదువులు చదువుతాం, లోకమంతా సుట్టేతాం, పక్కింటోళ్ళ ముచ్చట్లు, ఎదిరింటోళ్ళ కథలు అన్నీ కనుక్కుంటాం. కానీ ఎప్పుడైనా మన గురించి మనం సోచాయించుకున్నామా? అసలు నేనెవరు, నా జీవితానికి అర్థమైంది, నాలో దాగున్న శక్తులేంది అని ఒక్క నిమిషం గింతైనా ఆలోచన చేసినామా? మనల్ని మనం తెలుసుకోవడమే ఈ భూమి మీద అతి పెద్ద ప్రయాణం. దాన్నే ఇంగ్లీష్లో జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అంటారు. మరి ఈ ప్రయాణాన్ని ఎట్లా మొదలు పెట్టాలి, మనల్ని మనం ఎట్లా గెలుచుకోవాలి అని మనకు చక్కగా వివరించనీకి, మన ఆలోచనలకు ఒక దారి చూపించనీకి ఈరోజు ప్రముఖ ఎక్స్పర్ట్ జేవి శ్రీరామ్ సారు రెడీగా ఉన్నారట. మరి లేట్ ఎందుకు, సార్ని అడిగి గా ముచ్చట్లేందో మనము తెలుసుకుందాం పాండ్రి. మనం రోజు ప్రయాణం చేస్తుంటాం. ఏ ప్రయాణం అంటే రోజు టూర్లు వెళ్తుంటామా? కాదు, జీవన ప్రయాణం చేస్తూ ఉంటాం. జీవనం అంటే జీవితం, ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నా అది సాగిపోతూ ఉంటుంది, కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే స్వీయ ప్రయాణం పైన అవగాహన ఉండాలి. అంటే ఏంటి? సెల్ఫ్ జర్నీ ఏదైతే మనది జరుగుతోందో ఈ ప్రయాణం పైన మనకి ఖచ్చితమైన అవగాహన ఎప్పుడూ ఉండాలి. ఏం జరుగుతోందో తెలియాలి. మన జీవితంలో ఏం జరుగుతోందో తెలుస్తూ ఉండాలి. మనకి తెలియడం అంటే ఏంటో తెలుసా? మనలోనే 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 కూడా ఉంటాయి. ఒకటి బుద్ధి, అంటే మనం ఆలోచించేది బుద్ధి. 2 మనస్సు, రకరకాల ఆలోచనల్ని ఆశల్ని మనకు కల్పించేది మనస్సు. 3 చిత్తం అంటే మెమొరీ, లోపల ఉండే మెమొరీ. ఇందులోనే అవన్నీ దాస్తాం మనం పట్టుకెళ్ళి. ఈ మెమొరీలోంచి రీకాల్ చేసుకుంటుంటాం, ఎక్స్పీరియన్స్లు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. 4వది అహంకారం, ఈగో. ఈ 4 మనని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఈ 4ట్లో అహంకారాన్ని తక్కువ చేసుకొని చిత్తాన్ని బాగా ఉపయోగించుకుంటూ, అంటే మెమొరీని బాగా ఉపయోగించుకుంటూ, పాత ఎక్స్పీరియన్సెస్ని జోడించుకుంటూ, క్రోడీకరించుకుంటూ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఈ ప్రయాణం వెళ్తున్న క్రమంలో బుద్ధి కన్నా కూడా తొందరగా మనసు పనిచేస్తూ ఉంటుంది. అది తిను, ఇది తీసుకో, అక్కడికి వెళ్ళు, అది చేయి, అది బాగుంది, వీళ్ళు బాగున్నారు, వాళ్ళతో వెళ్ళు, ఆ సినిమాకి వెళ్ళు, ఇది చూడు, ఇలా మనసు పరిగెడుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే కొంతమంది కోతిలా ఉంటుందని చెప్తారు. ఎక్కడ ఒక చోట కుదురుగా ఉండదు, చంచలమైంది, ఎక్కడా ఉండదు, పరిగెడుతూనే ఉంటుంది. మనం ఒక గంటలో కొన్ని వేల ఆలోచనలు చేస్తాం తెలుసా మన బ్రెయిన్లో. ఈ ఆలోచనలన్నిటికీ మనసే కారణమవుతోంది. మరి మనం ఎలా ప్రవర్తించాలంటే, మనసు మనకి ఏం చెప్పినా బుద్ధితో దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మన స్వీయ అవగాహన యాత్ర, సెల్ఫ్ అవేర్నెస్ జర్నీ అనేది కరెక్ట్గా జరుగుతుంది. లేకపోతే ఎక్కడో దగ్గర ట్రాక్ తప్పుతుంది. ట్రాక్ తప్పగానే మన జీవితంలో మనం ఉండం, వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఇది మీకు వినడానికి కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. మీకోసం మీరు ఏది చేయరు, ఎవరి కోసమో ఏదో చేస్తూ ఉంటారు. మీకోసం మీరు ఏది సాధించరు, ఎవరి కోసమో ఏదో సాధిస్తూ ఉంటారు. మీకోసం మీరు ఆనందపడరు, వేరే వాళ్ళ ఆనందమే మీ ఆనందం అనుకుని బతికేస్తూ ఉంటారు. మీరు ఉండరు, మీ ప్రయాణంలో మీరు ఉండరు. ఇది సాధారణంగా మనసు చేసే తప్పు వల్ల జరుగుతుంది. నేను మిమ్మల్ని అంటే వేరే వ్యక్తులను ఇష్టపడండి, లేదంటే ప్రేమించకండి ఇలాంటి సలహాలు ఏమీ నేను ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎవరి ప్రయాణం వాళ్ళది. కాకపోతే మీ ప్రయాణాన్ని మీరు ఎలా చూసుకోవాలో చెప్తాను. మొదట సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అంటే మన గురించి మనకి బాగా తెలియాలి. మన లోపల ఏం జరుగుతుందో, లోపల అంటే బాడీలోని కాదు, స్కానింగ్ అని కాదు, మన మైండ్లో, మన మనస్సులో ఏం జరుగుతుందనేది మనకు అప్పటికప్పుడు మనకు తెలియాలి. అంటే మన లోపల జరుగుతున్నది మనం బయట నుంచి చూడగలగాలి. అలా ఎలా చూస్తాం సార్, లోపల ఉన్న వాళ్ళం బయటికి ఎలా వస్తామని? అలా కాదు. లోపల ఏదో జరుగుతోంది, ఇప్పుడు ఏదో కోరిక కలిగింది, ఒక్క క్షణం ఆగి ఈ కోరిక ఎందుకు కలిగింది, అసలు ఈ కోరిక నిజమా కాదా, కరెక్ట్ అయిందా కాదా అని ఆగి ఆలోచించి దానిపైన బుద్ధి ప్రయోగించడమే సెల్ఫ్ అవేర్నెస్ అవుతుంది. 2వది సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నేను 4 గంటలు చదువుతున్నాను, కానీ 2 క్వశ్చన్లు కూడా నేర్చుకోలేకపోతున్నాను, నా బ్రెయిన్లోకి అది ఎక్కట్లేదు. ఇది నేను, దిస్ ఇస్ మీ, అదే నేను, నా శక్తి అంతే ఉండొచ్చు. అలాగే నాలో ఎన్నో లోపాలు ఉంటాయి. మనం కొన్ని కలర్స్ గొప్పవి, కొన్ని కలర్స్ మంచివి కావు. పొడుగ్గా ఉంటే మంచోళ్ళు, పొట్టిగా ఉంటే ఇలా ఉంటే అలాగా, ఇలా రూపం ఆధారంగా, సైజ్ ఆధారంగా, ఇలా రకరకాలుగా మనకి ఒక డిస్క్రిమినేషన్ బయట తెలియకుండా నడుస్తూ ఉంటుంది. అది అలాంటి లోపాలు మనలో ఉన్నాయనుకోండి, తప్పే లేదు. అలా అందరు లోపాలు లేకుండా ఎవరు ఉంటారు? ఎక్కడ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడూ ఉండదు మనకి. మనం భావిస్తామంటే ఇది పర్ఫెక్ట్ అనేది ఉండదు ఎక్కడ. అన్ని తేడా. ఈ 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళు ఎప్పుడు ఒకలా ఉన్నాయా? లేవే.
కానీ ప్రతి వేలుకి ఒక అవసరం, అవకాశం, సందర్భం ఉన్నాయి. ఒక్కొక్క వేలుతో ఒక పని చేయగలం. ఈ తంబుకుండే స్ట్రెంగ్త్ ఈ చిటికెన వేలుకు ఉండదు, కానీ ఈ చిటికెన వేలు దూరే సందులో ఈ తంబు దూరలేదు. సో 5టికి 5 ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దేని గొప్ప దాందే. వీటిని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఈ 5టిని ఇవి తేడాగా ఉన్నాయని పక్కన పడేస్తున్నాం. చేతిని వాడుతున్నాం కదా, దేనికి కావాల్సినట్టు దాన్ని వాడుతున్నాం కదా. అలాగే మనల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయడం, దాన్ని సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటాం. ఇది రెండోది. మూడోది సెల్ఫ్ క్వశ్చనింగ్, మనల్ని మనం ప్రశ్నించుకోవడం. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, లేదంటే ఒక పని చేస్తున్నాం, అది ఏ మూల నుంచో తప్పో రైటో అని ఒక జడ్జిమెంట్ కూడా మన బుద్ధి చెప్తుంటుంది. అయినా మనం డ్రైవ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు, లేదా ఒక అబద్ధం ఆడేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం ఆడేసిన తర్వాత మిమ్మల్ని మీరు లోపల మీ బుద్ధి క్వశ్చన్ చేసుకునేలా ఉండాలి. ఎందుకు ఆడేవి ఈ అబద్ధం? ఒకవేళ ఈ అబద్ధం ఎవరైనా మోసం చేస్తుంటే దానివల్ల కలిగిన నష్టానికి నువ్వే బాధ్యుడు కదా అని మిమ్మల్ని రైట్ మార్గంలో పెట్టడానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునే, లోపల మిమ్మల్ని క్వశ్చన్ చేసుకునే, మీ పనుల్ని, మీ ఆలోచనల్ని క్వశ్చన్ చేసుకునే గుణం మీలో ఉండాలి. రైట్. అండ్ లాస్ట్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మిమ్మల్ని మీరు మార్చుకునే శక్తి కూడా మీలోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరూ మార్చలేరు. వాళ్ళంతటా వాళ్ళు అనుకున్నప్పుడే మారగలరు. వాళ్ళంతటా వాళ్ళు మేము మారాలి అనుకున్నప్పుడే మిగతా వాళ్ళు చెప్పినవన్నీ కూడా బాగా అనిపిస్తాయి, మారతాడు. కానీ వాడిలో మారాలని కోరిక, కాంక్ష లేనప్పుడు ఎవరెంత చెప్పినా మారడు. అందుకు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మన లోపల మనమే మారగలిగే శక్తి, గుణం మనలో ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు మనం అద్భుతాలను సృష్టించవచ్చు. ఈ ప్రయాణాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని బుద్ధితో సక్రమంగా ఈ ప్రయాణాన్ని, సెల్ఫ్ అవేర్నెస్ జర్నీని కొనసాగించవచ్చు. అర్జునుడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళి అసలు నేను ఎవరిని, ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నాను, నా తమ్ముళ్ళని, నా అల్లల్ని, నా అన్నల్ని, నా తాతల్ని, నా గురువుల్ని, నా బంధువుల్ని, నా రక్తాన్ని, వీళ్ళని చంపుకోవడం ఒక యుద్ధమా? ఇది చేసి నేను సాధించేది ఏముంది? ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని విపరీతమైన క్వశ్చన్స్తో సతమతం అయిపోయాడు. అలాంటప్పుడు కృష్ణుడు అనే ఒక క్యారెక్టర్ అక్కడ ఆయన్ని గైడ్ చేసింది. దాన్ని మనం భగవద్గీత అని చెప్పుకుంటున్నాం, ఆ క్యారెక్టర్ చెప్పిన గీతని. ఇప్పుడు నేనంటాను, మీలోనే అర్జునుడు, మీలోనే కృష్ణుడు, రెండు మీలోనే ఉన్నాయి, బయట లేరు. మనస్సు అర్జునుడు, బుద్ధి కృష్ణుడు. మీ మనస్సు మిమ్మల్ని తప్పుదో పట్టించవచ్చు, కానీ మీ బుద్ధికి మీరు వాల్యూ ఇస్తే, నా బుద్ధే నా గురువు అని మీరు అనుకుంటే మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది. సో అర్జునుడు కృష్ణుడిని గురువుగా అంగీకరించాడు. నా సఖుడే, నాతోనే ఆడుకున్నాడు, మా బావే, రాజ్యాధికారం లేని యాదవ వంశంలో పుట్టాడు, ఇలా ఏం ఆలోచించాడా? ఆయన నా గురువు, ఆయనకి చాలా తెలుసు, ఆయన చెప్పింది నేను వింటాను అని నమ్మాడు. అలాగే మీ మనసుతో మీ బుద్ధిని మీరు నమ్మాలి. ఈ మనస్సు రకరకాల భావోద్వేగాలన్నింటినీ క్రియేట్ చేసి మీ ముందు ఒక సవాల్ విసురుతుంది. అప్పుడు ఆ బుద్ధి అనే కృష్ణుడు గురువుతో ఈ అర్జునుడికి సమాధానం చెప్తే మీలోనే కురుక్షేత్ర యుద్ధం, మీలోనే విజయం. కాబట్టి మీ జర్నీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ సెల్ఫ్ అవేర్నెస్తో, సెల్ఫ్ యాక్సెప్టెన్స్తో, సెల్ఫ్ క్వశ్చనింగ్తో, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్తో మీ మనస్సుని బుద్ధితో కంట్రోల్ చేస్తూ మీలో ఉన్న అర్జునుడిని, కృష్ణుడిని సరైన మార్గంలో వాడుకుంటూ సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఏం ముచ్చట చెప్పిండ్రు శ్రీరామ్ సారు. మనసును తాకినట్లు ఎంత చక్కగా వివరించారో కదా. నిజమేనుల్లా, బయట ప్రపంచంలో ఎంత ఎదిగినా మన లోపలి ప్రపంచాన్ని మనం గెలవకపోతే అంతా వేస్టే. మన తప్పులేంది, మన ఒప్పులేంది, మన అసలైన సంతోషం ఏడుంది అని మనల్ని మనం గుర్తు పట్టినప్పుడే జీవితానికి ఒక సార్థకత దొరుకుతుంది. ఈరోజు మనం కూడా మన మనసు లోపలికి ఒకసారి తొంగు చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం ప్రేమించుకుందాం. ఇక పొద్దున లేవంగానే నడుము నొత్తుందనో, తలకాయ తిరుగుతుందనో, దిమాగ్ పాడైతుందని అనుకుంటున్నారా? ఇగో, మన పెయ్యి గట్టిగా ఉండాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలనే మందు మాత్రం ఒక్కటే, గదే మన యోగా. పాత కాలంలో మన పెద్దోళ్ళు జరంత యోగాసనాలు వేసి 100 ఏళ్ళు నిండుగా బతికిండ్రు. మరి గియాల్టి ముచ్చట్లలో యోగా అంటే ఏంది, దానితో మనకు వచ్చే లాభాలేంది, రోజు పొద్దున్నే ఒక అరగంట కేటాయిస్తే మన ఆరోగ్యం ఎట్లా మస్తుగా ఉంటుందో క్లియర్గా తెలుసుకుందాం పాండ్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్, ఆల్సో ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆయుర్వేద, ఖైరో అండ్ ద మర్మ ప్రాక్టీషనర్.
to heal our knee pains, back pain, varicose veins, back pain and also shoulder pains, okay, without any medicines. సో మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో ఈ ఐస్ రిలేటెడ్గా మనము ఆప్టిక్ సిస్టమ్కి ఎట్లా ట్రైనప్ చేయాలి అన్నవి కొన్ని ప్రాణాయామాస్, కొన్ని ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆల్సో కొన్ని ఐస్కి రిలేటెడ్గా ఎక్సర్సైజెస్ చెప్పాము చతుర్థ్రాటకాలో. సో ఇంకా ఇంకొంచెం నెక్ ఎక్సర్సైజెస్ అవి కూడా ఇంటర్లింక్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన ఎస్పెషల్లీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. సో ఈ పిల్లలకి ఎస్పెషల్లీ ఇవి చాలా పెడితే కనుక, ఎక్కువ రోజు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ ఐస్కి సంబంధించి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా భూతద్దాల వరకు వెళ్ళిపోతున్నారు పవర్స్ పెంచేసుకుని. సో ఈవెన్ పవర్స్తో పాటుగా లేజర్ సర్జరీస్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అంతవరకు ఉంటాయా? దానికి రిలేటెడ్గా బ్రెయిన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి మనం ఈరోజు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకుంటున్నాము ఐస్కి. సో ఇప్పుడు కీప్ యువర్ బోత్ ద ఫింగర్స్ ఆన్ యువర్, స్ట్రెచ్ చేసుకోండి, ఫుల్గా స్ట్రెచ్ చేసుకోవాలి ఐస్కి. ఫిక్స్ యువర్ ఫింగర్ అండ్ స్క్వీజ్ అండ్ రిలాక్స్ యువర్ ఐస్. స్క్వీజ్ అండ్ రిలాక్స్, స్క్వీజ్ అండ్ రిలాక్స్, స్క్వీజ్ అండ్ రిలాక్స్. 3, 4, 5, 6 and stay there, squeeze and stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and slowly coming to the normal position. Fingertips తీసుకుని press your ఈ eyebrows जो है starting में you have to press from the starting and go to the sides and ये डिम्पल्स के अंदर प्रेस करना है. यू हैव टू प्रेस हियर टू रिलैक्स योर पॉइंट्स. दिस आर ऑल कॉल्ड मर्मा पॉइंट्स. अगेन बोथ द थम्स తీసుకుని ఇక్కడ ప్రెస్ చేయాలి. హియర్ యూ హ్యావ్ టు ప్రెస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ ఐబ్రో ప్లేస్ and again relax and coming to the normal position. Again place your both the palms, stretch your facial muscles back side and stretch your mouth sideways. Left side stretch, again right side stretch, neck back side. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Other side and change.
total neck muscles by stretching forward and back, forward and back, forward and back. Now we are going to do both at a time. Keep your both the fingers on your lips again and neck back side. All these will helps you to stimulate your thyroid and also ఫేషియల్ మజిల్స్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ కింద యూజ్ అవుతాయి. ఈ లోపలంతా కూడా మీ ఆప్టిక్ సిస్టమ్ బ్రెయిన్కి వెళ్ళే అన్ని నర్వ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దాంతోపాటుగా మొత్తం ఆక్సిజన్ కూడా సప్లై దానికి వెళ్తుంది. అండ్ స్టే దేర్, ఫుల్ స్ట్రెచ్, స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అండ్ స్లోగా కంప్లీట్ రిలాక్సేషన్. ఒక్కసారి మీ ఫింగర్ టిప్స్ని massage your fingertips by tapping. Tap your fingertips because మన బాడీ మొత్తం కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లా అలసిపోతామో అట్లాగా మన బ్రెయిన్ లోపల అంతా కూడా ఫుల్ స్ట్రెచ్ అయ్యి స్ట్రెస్ అవి. అండ్ నెక్ మజిల్స్, మసాజ్ యువర్ నెక్ మజిల్స్. సో దానికి రిలాక్స్ చేసుకుంటూ కంప్లీట్ రిలాక్స్ అవుదాము. ఇప్పుడు మిడిల్లోకి వచ్చి స్ట్రెచ్ యువర్ నెక్ సైడ్, రైట్ సైడ్. అగైన్ కమ్ టు ద మిడిల్, అగైన్ లెఫ్ట్, అగైన్ రైట్, అగైన్ కమింగ్ టు ద మిడిల్. 3, అగైన్ రైట్, 4, left, right, stay there. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Again coming to the middle, again other side, stay there. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Stay there and do the shoulder movements up and down, drop and release. Opposite shoulder, left head, sorry, left side, head should be left side, and right, up and down. 1, drop and release. 2 3 4 5 6, rotation forward, shoulder should be rotate forward. 1, only 1, 2 3 4 5 6, and reverse. 1 2, backward. 3 4 5 6, and slowly coming to the middle again, other side, and shoulder should be drop and release, up and down, up and down, up and down. 3 4 5 6, and rotate forward. 1 2 3 4 5 6, and reverse. 1 2 3 4 5 6, and slowly coming to the normal position. And last stretch, and head should be sideways. Again other side, again 3, see the roof. 4 5 6, and stay there. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Other side. 1 2 3 4 5 6, and slowly coming to the normal position. చూసారు కదండి, ఫుల్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, లోపల నుంచి బయట వరకు మొత్తం అంతా సెట్. ఓకే, మన ఐస్ని ఈ రకంగా ఇన్సూరెన్స్ అనుకోండి, లేకపోతే హెల్మెట్ అనుకోండి, ఏదైనా సరే మంచిగా డైలీ రొటీన్ లైఫ్లో వీటిని ఒక 5 minutes to 10 minutes డైలీ మీరు చేసుకుంటే కనుక మీ ఐస్కి 100% గ్యారంటీ. ఓకే అండి, హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అండ్ ఆల్సో భూతద్దాలు కూడా అక్కర్లేదు. ఓకే అండి, దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. చూస్తుంటే కదా ముచ్చట,
యోగా అంటే ఏదో కట్టమైన పని కాదు, రోజు కొంతసేపు మన ఆరోగ్యం కోసం మనం కేటాయించుకునే ఒక మంచి అలవాటు. మనసులా ఏ టెన్షన్లు పెట్టుకోకుండా పొద్దున్నే లేచి జరంత యోగాసనాలు చేసుకుంటే రోజంతా మస్తు ఉత్సాహంగా ఫ్రెష్గా ఉంటుంది. ఇక పొద్దుగల గీ వానలు దంచుకొడతాంటే వంటింట్లోకి పోయి పొయ్యి ముందట కూర్చొని వేడివేడిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. మీ బాధ చూడలేకనే గియాల మీకోసం ఒక నాస్తా పట్టుకొచ్చిన. గదే మన చికెన్ సలాడ్. మళ్ళీ చికెన్ అంటే గిన్నెలో వేసి నానబెట్టి నూనెలో వేయించడు కాదుల్లా, ఇది ఒక రకమైన నయాజమాన నాస్తా అన్నట్లు. బరువు తగ్గాలనుకునేటోళ్ళకి, మంచిగా తిందాం అనుకునేటోళ్ళకి ఒక పసందైన నాస్తా. తింటే అస్సలు భారం ఉండదు, కానీ చికెన్ తినామన్న తృప్తి మాత్రం ఫుల్గా ఉంటుంది. మరి ఈ చికెన్ సలాడ్ ముచ్చట్లేందో ఎట్లా చేయాలో తెలుసుకుందాం పాన్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం చికెన్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు. చికెన్, నిమ్మరసం, చాపుడ్ టమాటో, చాపుడ్ కీరా, చాపుడ్ క్యారెట్, చాపుడ్ క్యాప్సికమ్, మిరియాల పొడి, ఉప్పు, పెరుగు, గరం మసాలా, చాపుడ్ స్ప్రింగ్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి. చికెన్ సలాడ్ తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా గీ వేసుకోండి. అది వేడయ్యే లోపల చికెన్ని ఒక బౌల్లో కలుపుకుందాం. కడుక్కున్న చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, గార్లిక్ ముక్కలు, నిమ్మరసం, ఇవన్నీ కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ఈ చికెన్ ముక్కలన్నిటినీ మనం ప్యాన్ వేడైన తర్వాత అందులో వేయాలి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చికెన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మటన్ అండ్ క్రాబ్స్, ప్రాన్స్తో కంపేర్ చేసుకుంటే చికెన్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అండ్ మనకి 100 గ్రాముల చికెన్ నుంచి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మనం చికెన్ని వేయించుకున్న తర్వాత ఒక కప్లోకి తీసుకుందాం. ఇందులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కీరా ముక్కలు. కీరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది చికెన్తో పాటు కీరా ముక్కలు కూడా చాలా క్రంచీగా, టేస్టీగా అనిపిస్తాయి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు కీరా ముక్కలు. టమాటో ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి తింటాం కాబట్టి ఆనియన్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ డే మొత్తం మౌత్ స్మెల్ ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాము. ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసుకోవచ్చు. అండ్ లెట్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక కప్లోకి కర్డ్ తీసుకుందాం. ఇందులో మిరియాల పొడి తగినంత, సాల్ట్, గరం మసాలా, కారం చిటికెడు. ఇది కారం ఆప్షనల్. ఈ కర్డ్ డ్రెస్సింగ్ అనేది ఇలాగా మిక్స్ చేసుకుంటే పైన మనకి మయోనైస్ టేస్ట్ ఉంటుంది. అంతే, చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది మన చికెన్ సలాడ్. ఫైబర్ అండ్ ప్రోటీన్తో ఫిల్లింగ్గా ఉంటుంది. చూసిండ్రు కదా,
తక్కువని రెడీ అయిపోయింది. సూత్తా అంటేనే నోరు ఊరుతుంది కదా. పొద్దుగాల చికెన్ తినేటోళ్ళకి ఇట్లా సలాడ్ చేసుకుని తినండి, మస్తుగా ఉంటుంది. బలానికి బలం, సంతోషానికి సంతోషం. పిల్లలు కూడా తిని మస్తు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేసుకుని తినండి. మరి ఇక తెలుగు నేల చరిత్ర ఒక స్వర్ణ యుగాన్ని లిఖించిన వంశం కుతుబ్ షాహీ వంశం. భాగ్యనగరాన్ని నిర్మించి తెలుగు భాషను ప్రాణంగా ప్రేమించిన ఈ వంశంలోని 6వ సుల్తాన్ గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నాం. ఈయన కేవలం ఒక రాజుగానే కాకుండా కవిగా, దార్శకునియుడిగా, హైదరాబాద్ నగర రూపశిల్పిగా గాయన ముద్ర అజరామరం. మరి గా చరిత్రాత్మక 7 టూమ్స్ ప్రాంగణంలో ఉన్న గాయన సమాధి విశేషాలేంటి, గాయన చేసిన గొప్ప పనులేందో చెప్పనీకి డాక్టర్ కేదారేశ్వరి మేడం గారు అయితే రెడీగా ఉన్నారట. ఈ ముచ్చటేంతో ఆవిడ గారి మాటలోనే నమస్తే. డాక్టర్ జే కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్గా చెప్పుకుంటున్నామో, రిటైర్డ్ క్యూరేటర్ ఆఫ్ సాలార్జింగ్ మ్యూజియం హైదరాబాద్, డైరెక్టర్ ఆఫ్ కల్చర్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇన్ఫ్యాక్ట్ ఫౌండర్ డైరెక్టర్ని, అండ్ అడిషనల్ కమిషనర్ హెరిటేజ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు మనం నుంచున్నది 6th కుతుబ్ షాహీ కింగ్ టూమ్, గార్డెన్ టూమ్ ముందు. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ టూంబ్. జస్ట్ ఆయన పేరెంట్స్ టూమ్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం సింప్లిసిటీ, గ్రాండియర్, ఎలిగెన్స్ కూడా ఉంది ఈ టూంబ్కి. 6th కుతుబ్ షా రూలరు హయత్ బక్షి బేగం కుమారుడు. మనం చెప్పడం జరిగింది కదా, హయత్ బక్షి బేగం మొహమ్మద్ కుతుబ్ షా, ఫౌండర్ ఆఫ్ కులీ కుతుబ్ షా, ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్, ప్లానర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, ఆయన కూతురు. తర్వాత ఏమో 5th కుతుబ్ షా వైఫ్, 6th కుతుబ్ షాకి తల్లి. చాలా పవర్ఫుల్ లేడీ, వెరీ కైండ్ హార్టెడ్ ఆవిడ. అబ్దుల్లా కుతుబ్ షా ఆయన కొంచెం ఈజీ గోయింగ్ అండ్ వెరీ రెస్ట్ఫుల్గా ఉండేవారు. ఆయన టైంలోనే ఔరంగజేబ్ కొద్దిగా గోల్కొండ ఫోర్ట్ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది. అబ్దుల్లా కుతుబ్ షా ఈ ప్రెషర్కి కొంచెం హీ హ్యాడ్ టు గివ్ ఇన్ అన్నమాట. ఈ ప్రెషర్కి అండ్ బిసీజ్ అయింది. మనం చూసాం హయత్ బక్షి బేగం టూంబ్ మీద చిన్న మాస్క్, ఆ బిసీజింగ్ టైంలో ఆ మాస్క్లో ఆయన ప్రేయర్ చేసుకునేవారు ఔరంగజేబ్. సో ఈ హిస్టరీని కనెక్ట్ చేస్తుంటే ఇస్లామిక్ లాలో ఒక కాన్సెప్ట్ ఉంది, తావీద్ అండ్ మిజాన్. తావీద్ అంటే యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్, మిజాన్ అంటే ఆర్డర్ అండ్ బ్యాలెన్స్. ఆ ఆర్డర్ అండ్ బ్యాలెన్స్, యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్ మనకి కుతుబ్ షాహీ టూమ్స్లో కనిపిస్తుంది. గార్డెన్ యాజ్ అ ప్యారడైజ్ కాన్సెప్ట్ మనకి చాలా పాత యుగాల నుంచి వస్తుంది. మ్యాన్కైండ్కి ఐడియల్ ఐడియా
ఆఫ్ అ గార్డెన్ ఈజ్ అ ప్యారడైజ్. కానీ ఇక్కడ మనం గార్డెన్ టూమ్ చూసేసరికి మీరు చూడండి ఎంత పచ్చగా గార్డెన్ ఉందో. దాని మధ్యన ఒక హ్యూజ్ కొలోసల్ మౌంటైన్లా ఈ టూంబ్ లేచి నుంచున్నట్టు ఉంది మనకి. ఈ ప్యారడైజ్ గార్డెన్ టూంబ్ పీస్ఫుల్గా ఉంటుంది, టూంబ్ మధ్యలో ఉంది అంటే ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ కూడా పీస్ఫుల్గా హార్మోనియస్గా ఉంటుంది. ఈ టూంబ్కి వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రుల టూంబ్లానే ఉంది గార్డెన్ టూంబ్ డిజైన్లో, కానీ కొద్దిగా రెక్టాంగ్యులర్ వస్తుంది బేసు. అండ్ ఆ పైన పిల్లర్స్ చూస్తే దాని మీద ఇంకా ఎవిడెన్స్ ఆఫ్ పాత టైల్స్ కనిపిస్తున్నాయి. ఈ పాత టైల్స్ మీద ఖురాన్ నుంచి ఆయత్ ఉన్నట్టు ఇప్పటికి కూడా ఎవిడెన్స్ ఉంది ఆ పిల్లర్స్ మీద. ఈ టూంబ్ ఇంకో ఫీచర్ ఏమిటంటే అన్ని డోమ్స్ ప్లేన్గా ఉంటే ఈ డోమ్ మటుకు రిడ్జ్డ్ డోమ్ వచ్చింది. రిడ్జ్డ్ డోమ్ వచ్చి కింద జాలీ వర్క్ కూడా ఇచ్చాడు పారాపెట్ వాల్కి. దిస్ ఇస్ ది పెక్యులారిటీస్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గార్డెన్ టూమ్. చూసిండ్రు కదా, 400 ఏళ్ల క్రితం ఈ కుతుబ్ షాహీ వేసిన అడుగులే నేటి గ్లోబల్ సిటీ హైదరాబాద్కు పునాదులు. ఆయన సమాధి కేవలం రాళ్ల కట్టడం కాదు, ఒక గొప్ప పాలకుడి జ్ఞాపకం. గోల్కొండ కోట నీడలో ఉన్న ఈ 7 టూమ్స్ మన ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి చెప్తాం, చూడండి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ సినిమా. ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి రోజారమణి గారితో చూచాడు. మధ్యాహ్నం 12 గంటలకు సోమనాథ్ ఆలయం నుండి హారతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు శుక్రవారం మహాలక్ష్మి సినిమా. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో అడవి పందుల మరియు కోతుల బారి నుండి పంటల రక్షణకు సూచనల గురించి డాక్టర్ వి సునీత గారు వివరిస్తారు. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగిట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి. ఈ రోజు రాత్రి కొండవీటి దొంగ సినిమా. చిరంజీవి, రాధా, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పురాణ కథనం ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరికి సూచించింది? దానికి సంబంధించిన ఆప్షన్స్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ సావిత్రికి, ఆప్షన్ బి చారుమతికి, ఆప్షన్ సి అనసూయకి, ఆప్షన్ డి అరుంధతికి. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చారుమతికి. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programs.yadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి, నమస్తే.